సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జిన్నారం సర్వే నెంబర్ 1 రైతు భూములు రైతులకు ఇవ్వాల్సిందే ఇండస్ట్రియల్ పార్క్ ఆలోచన విరమించుకోవాలని జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 1 రైతులకు ఉన్న దాదాపు 125 ఎకరాలు రైతులు సాగు చేసుకుని ఆధారపడి బతుకుతున్నారని, ఏ ఒక్కరి రైతుకు అన్యాయం చేయొద్దని, రైతుల భూములు వాళ్లకు ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సిందేనని తెలియజేయడం జరిగింది. దశాబ్ద కాలం నుంచి రైతులు సాగు తీసుకుని బతుకులు బాగుపడుతుంటే ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరు మీద రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారు. అలాంటి చర్యలు ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. రైతులు ప్రజా అభిప్రాయ సేకరణకు వచ్చిన సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ అధికారికి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని అధికారిని వేడుకున్నారు. కావాలనే కొంతమంది కుట్రదారులతో సొంత లాభాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, గ్రామంలో ఉన్న దాదాపు 125 ఎకరాల రైతులు ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడం దుర్మార్గమైన చర్య అని వెల్లడించారు. మరో దఫా ప్రసాద్ అభిప్రాయ సేకరణ ఉంటుందని అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిన్నారం మండలం రవీందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కొడికంచి మాజీ ఎంపీటీసీ వడ్డే కృష్ణ, మాజీ ఎంపీటీసీ పుట్టి భాస్కర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజుగౌడ్, కృష్ణారెడ్డి, సత్యనారాయణ, యనకండ్ల నరేందర్, జంగం దుర్గయ్య, అశోక్, ప్రశాంత్, జిన్నారం 1వ సర్వే బాధితులు రైతులు పాల్గొన్నారు. రైతుల ప్రభుత్వం అనిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా తెలియజేస్తున్నాము. లేకపోతే రాబోయే కాలంలో రైతుల తరఫు నుంచి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. జై హింద్, జై కిసాన్, జై కాంగ్రెస్, జై